నా సామిరంగా సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను భయ్య. చాలా బాగుంది సినిమా. ఓవరాల్ కాన్సెప్ట్ స్టోరీ ఏంటంటే మన ఊరిలో ఒక నాసర్ గారి క్యారెక్టర్ అతనికి ఇచ్చిన మాట కోసం మన కింగ్ నాగార్జున గారు ఎలా కట్టుబడి గట్టిగా ఇంకా గట్టిగా కింగ్ నాగార్జున గారి కోసము నాసర్ గారు మాట కోసం కింగ్ నాగార్జున ఎలా కట్టుబడి ఉంటాడో సినిమా స్టోరీ అన్నమాట. ఓవర్ లైన్ అది మన డైరెక్టర్ గారి ముందు చూసుకుంటే 53 సినిమాలు కొరియోగ్రఫీ చేసి 54th సినిమా డైరెక్టర్ గా స్క్రీన్ ప్లే గా దుమ్ము లేపాడు భయ్య. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి బీజిఎం కీరవాణి గారు అయితే అవుట్ అండ్ అల్టిమేట్ ఇచ్చి పడేశాడు భయ్య. బీజిఎం సాంగ్స్ కానీ ఫైట్ కానీ. ఒకటి మైనస్ ఏంటంటే అనవసరంగా పాటలు వస్తాయి. అనవసరంగా ఒక 2-3 సాంగ్స్ అనవసరంగా పాటలు వస్తాయి. అంటే స్టోరీలోకి తీసుకెళ్లడానికి అలా అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ ఉంది అనమాట. సో సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ ఏంటనేది రివీల్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టరైజేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దీంట్లో 2 క్యారెక్టర్స్ అయితే సినిమాకి హైలైట్. కింగ్ నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు. అల్లరి నరేష్ గారు చనిపోవడంతో కొద్దిగా బాధ ఉంటది కాబట్టి సినిమాకి, మిగతా చాలా బాగుంటది సినిమా. హీరోయిన్ 3 హీరోయిన్లు భయ్య. 3 హీరోయిన్లలో 2 హీరోయిన్లు అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే రాజ్ గారి క్యారెక్టర్ మైనస్ దీంట్లో. అంటే క్యారెక్టరేషన్ ని సరిగా చూపిలేకపోయాడు. జస్ట్ వస్తాడు వెళ్తాడు ఎందుకు తెలియదు. అండ్ రాజ్ గారికి సంబంధించిన హీరోయిన్ కూడా అలానే ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశాడు ఇద్దరిని క్యారెక్టర్. సో అదొకటి మైనస్. మిగతా అంతా అండ్ చెప్పండి. విజయ్ అదే చెప్తున్నా కదా, 53 మూవీస్ కొరియోగ్రఫీ చేసి 54th మూవీ డైరెక్టర్ చేశాడంటే చాలా బాగుంది. అండ్ ఓవరాల్ స్క్రీన్ ప్లే గానీ, డైరెక్టర్ గానీ, డైరెక్షన్ గానీ, తర్వాత విజువల్స్ గానీ చాలా బాగా తీసుకున్నాడు. సంక్రాంతికి ఇది సెకండ్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ హనుమాన్ ఉంది, సెకండ్ ప్లేస్ ఇది, థర్డ్ సైంధవ్ ఇస్తాను, 4th గుంటూరు కారం.